ఏదో ఒకటి చేసి ఆపు మిస్సమ్మ అని రాథోడంటే ఆ మనోహరి మన చేతుల్ని కట్టేసింది రాథోడ్. ఇప్పుడేం చేసినా ఆయన ప్రాణాలకే ప్రమాదం. అందుకే ఏం చేయలేకపోతున్నా అని భాగ్య చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక చెంబ సూట్ కేస్ పట్టుకొని కిందికి రావడంతో అంజుతో పాటు మిగతా పిల్లలు కూడా కిందకి వస్తారు. డాడీ నేను వెళ్తున్నా అంటూ అంజు వచ్చి చెప్పడంతో అమర్ అంజుకి ముద్దులు పెడుతూ ఉంటాడు, హక్ చేసుకుంటూ ఉంటాడు. నువ్వు నన్ను డాడీ అని పిలుస్తూ ఉంటే నువ్వెందుకో నా కన్న కూతురు అనిపిస్తుంది అంజు అని అమర్ అంటూ ఉంటే, మనం ఒరే నువ్వు కొంప తీసి అమర్ రణవీర్‌తో పంపించడేమో అని చెంబ అంటూ ఉంటుంది. నువ్వు కాస్త నోరు మూస్తావా అని మనోహరి తిడుతూ ఉంటుంది. కానీ నువ్విక్కడికి ఎప్పుడు వచ్చావు? ఏమీ కూడా గుర్తులేదు అంజు. నాతో ఈ ఇంటితో ఇక్కడున్న వాళ్ళతో నీకు చాలా మెమోరీస్ ఉంటాయి. వాటన్నింటిని వదిలి వెళ్ళాలంటే నీకు చాలా కష్టంగా ఉంటుంది కదా! అని అమర్ అంటూ ఉంటే, కష్టంగా నరకంగా ఉంది అని అంజు మనసులో అనుకుంటూ ఉంటుంది. నిన్ను పంపించడం నాకు కూడా చాలా కష్టంగానే ఉంది. కానీ నువ్వు నీ కన్న తండ్రి దగ్గరికే నీ సొంత ఇంటికే వెళ్తున్నావని సంతోషంగా కూడా ఉంది. అయిన వాళ్ళకి జ్ఞాపకాలకి దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. నా కష్టం నువ్వు పడకూడదనే మీ నాన్నతో నిన్ను పంపిస్తున్నాను. నన్ను క్షమించమ్మా. సారీ అంజు అని అమర్ చెప్తూ ఉంటే, అయ్యో డాడ్ మీరు నాకు సారీ చెప్పడం ఏంటి అని అంజు అమర్ బుగ్గల్ని తన చేతులతో పట్టుకొని, నేను చాలా సార్లు అల్లరి చేశాను, సరిగ్గా చదువుకోలేదు. నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. అందుకు సారీ డాడీ అని అంజు చెప్తూ ఉంటుంది. అమర్ మరోసారి అంజుని నుదుటిపై ముద్దు పెడుతూ ఉంటాడు. బాగా చదువుకో అమ్మా. నాన్నకి మంచి పేరు తీసుకురావాలి. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నానని గుర్తుపెట్టుకో. నువ్వు నీ సొంత ఇంటికి వెళ్ళినా ఇది కూడా నీ ఇల్లే గుర్తుపెట్టుకో అని అమర్ చెప్తూ ఉంటాడు. అలాగే డాడీ మీరు మాత్రం చాలా సంతోషంగా ఉండాలి. 100 ఇయర్స్ బ్రతకాలి. ఇదే నా కోరిక అని అంజు చెప్తూ ఉంటుంది. అందుకే మిమ్మల్ని వదిలేసి వెళ్తున్నాను అని అంజు మనసులో బాధపడుతూ ఉంటుంది. రణవీర్ ఇదిగో ఇన్నాళ్ళు నీ పాప నా పాపగా మా ఇంట్లో పెరిగింది. ఇప్పుడు నీ చేతిలో పెడుతున్నాను అని అంజు అంజు చేతిని అమర్ రణవీర్ చేతిలో పెట్టి జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు. తను నా కూతురు. నేను చాలా బాగా చూసుకుంటాను అమరేంద్ర. థ్యాంక్ యూ అని రణవీర్ చెప్తుంటే బయలుదేరు అని మనోహర్ చెప్తుంది. ఓకే అమరేంద్ర నా పాపని నాకు ఇచ్చినందుకు ఫ్లైట్ కి టైం అవుతుంది బయలుదేరుతాను అని రణవీర్ అంజు చేయి పట్టుకొని 4 అడుగులు ముందుకు వేస్తాడు. అప్పుడే అంజు రణవీర్ చేతిని విదిలించుకొని బాగి దగ్గరికి పరుగులు పెట్టి వచ్చి హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. డాడీని జాగ్రత్తగా చూసుకో మిస్సమ్మ అని మిస్ యూ మిస్సమ్మ అని అంజు ఏడుస్తూ చెప్తూ ఉంటే బాగి కూడా ఏడుస్తూ అంజుని ముద్దులాడుతూ ఉంటుంది. అంజు ఫ్లైట్ కి టైం అవుతుంది కదా డాడ్ చెప్పారు కదా బయలుదేరు అని మనోహరి చెప్తుంది. రాథోడ్ బాయ్ వెళ్ళొస్తాను అని చెప్పడంతో రాథోడ్ కూడా అంజుని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు. బుజ్జమ్మ ఆనంద్ ఆకాష్ బాయ్ వెళ్ళొస్తాను అని చెప్పడంతో బుజ్జమ్మ కూడా అంజుని హక్ చేసుకుని చాలా ఏడుస్తూ ఉంటుంది. రామ్ అంజు అని రణవీర్ పిలుస్తూ ఉంటాడు. దాంతో రణవీర్ అంజుని తీసుకొని కార్ దగ్గరికి రాగానే బాకీ వాళ్ళందరూ కూడా బయటికి వచ్చి అందరూ బాయ్ చెప్తూ ఉంటారు. అంజు ఏడుస్తూ అందరికి బాయ్ చెప్తూ కారు ఎక్కుతుంది. అలా రణవీర్ అంజుని తీసుకొని వెళ్తూ ఉంటాడు. బాగి అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. అమర్ తన పాటికి తాను గదిలోకి వెళ్ళిపోగానే బాగి వెళ్తూ ఉంటే వెంటనే మనోహరి చిటికలు వేస్తూ పిలుస్తుంది. ఏంటి బాగి అంజుని వెళ్తుంటే ఏదో అడ్డుకుంటావనుకున్నాను. ఊరికే చూస్తూ అలా ఉండిపోయావేంటి? నేనైతే ఏదో టెంపరీగా అడ్డుకున్నావు కానీ ఈ రోజు పర్మనెంట్ గా అడ్డుకుంటావనుకున్నాను. కానీ అడ్డుకోలేకపోయావు కదా. కానీ అడ్డుకుంటే నీ పసుపు కుంకాలు పుటుక్కున తెగిపోతాయి అని నీకు కూడా తెలుసులే అని మనోహరి అంటూ ఉంటే అనవసరంగా బాగేనెందుకు ఈ మనోహరి ఇలా గెలుకుతుంది. వెళ్తున్న కోబ్రా మీద కాలు పెట్టి తొక్కి రెచ్చగొట్టడం అవసరమా అని చెంబ అనుకుంటూ ఉంటుంది. వెంటనే మనోహరి మాట్లాడిన మాటలకి ఏయ్ అంటూ బాగి వేలు చూపిస్తూ అరుస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఏంటి బాగి అరుస్తున్నావు? నిజం చెప్తే అదే నీ భర్త నాకు కాబోయే భర్త ప్రాణాలతో ఉండడని నీకు తెలుసు కదా అని మనోహరి అంటుంది. అందుకే కోపంగా ఉన్నాను అని బాగి చెప్తుంది. అందుకే పీ పాయింట్ మీద కొట్టాను. ఎలా ఉంది దెబ్బ అని 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 మనోహరి తనకు తానే గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. పడుకున్న పులితోక పట్టుకొని రెచ్చగొట్టి మరీ కొట్టించుకోవడం అంటే ఇదే మనోహరి అని చెంబ అనుకుంటూ ఉంటుంది. చెంబాతో మొదలైన అంజుతో మొదలైన ప్రయాణం నీ కూతురు అరుంధతితో ఆగుతుంది. ఇంట్లో ప్రతి ఒక్కరిని బయటికి పంపించేస్తాను అని మనోహరి అంటే అది నీ తరం కాదు అని బాగి అంటుంది. ఎందుకు కాదు? నిన్ను నీ కూతుర్ని 5 ఏళ్ళు ఇంట్లో లేకుండా పంపించలేదా? ఈ రోజు అంజుని పంపించాను. రేపు ఇంకొక ఫేక్ పేరెంట్ ని తీసుకువచ్చి ఆనంద్ని ఆకాష్ని తర్వాత ఆ అరుంధతిని అందరినీ కూడా పంపించేస్తాను. నువ్వు ఈ రోజులాగే చూస్తూ ఉండక తప్పిస్తే ఏమీ చేయలేవు. తను ఆశ్రయం ఇచ్చిన పిల్లలు సొంత గూటికి చేరుకున్నారని అమర్ చాలా సంతోషపడతాడు. ఎందుకంటే అమర్కి
గతం గుర్తుకు లేదన్న విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. అమర్ అమాయకంగా చూస్తూ ఉంటాడు. చివరికి నీకు కూడా ఒక ఫేక్ మెమొరిని అంటగట్టి ఇంట్లో నుండి పంపించేస్తాను. రాథోడ్‌ని జాబ్‌లో నుండి తీసేస్తాను. ఫైనల్‌గా నేను, అమర్ మాత్రమే ఈ ఇంట్లో ఉంటాము అని మనోహరి చెప్తూ ఉంటే, అంటే నన్ను కూడా పంపించేస్తుందా అని చెంబ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇదిగో మా ఇద్దరికి వండి పెట్టడానికి ఈ యాదమ్మ మాత్రమే ఇంట్లో ఉంటుంది అని చెప్పడంతో హమ్మయ్య అని చెంబ అనుకుంటూ ఉంటుంది. నేను అమర్ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఈ ఇంట్లో ఉంటాము కథ సుఖాంతం అని మనోహరి చెప్పడంతో బాగి ఉగ్రరూపంగా చూస్తూ ఉంటుంది. నీ పాపం పండకుండా నీకు శిక్ష పడకుండా ఈ స్టోరీ ఎండ్ అవ్వదు మనోహరి అని బాగి చెప్తూ ఉంటే అది యాంటీ క్లైమాక్స్ బాగి అలా జరిగే అవకాశమే లేదు అని మనోహరి నవ్వుతూ చెప్తూ ఉంటుంది. తప్పులు చేసిన వాళ్ళు ఎప్పటికీ తప్పించుకోలేరు అని బాగి అంటూ ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే బాగి, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ నా విషయంలో అలా జరగట్లేదే. నేను ఎన్నో తప్పులు చేశాను. అమర్‌కి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాను. కానీ దేవుడు నన్ను క్షమించాడు. అమర్‌కి దొరికిపోకుండా అమర్ గతం మర్చిపోయేలా చేశాడు. నాకు దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. ఏయ్! వాట్ ఏ లక్కీ ఛాన్స్ ఇట్ ఈస్ అని మనోహరి చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది. ఇది నువ్వు మంచిగా మారడానికి దేవుడు నీకిచ్చిన రెండో అవకాశం. కానీ నువ్వు దీన్ని మిస్‌యూజ్ చేసుకుంటున్నావు అని బాగి చెప్తూ ఉంటుంది. మిస్‌యూజ్ చేసుకోవడం కాదు బాగి, నాకు యూజ్ అయ్యేలా చేసుకుంటున్నాను. అమర్‌కి మిసెస్ అయ్యేలా చేసుకుంటున్నాను అని మనోహరి చెప్తూ ఉంటుంది. అది ఎప్పటికీ జరగదు అని బాగి వార్నింగ్ ఇస్తూ ఉంటే, ఖచ్చితంగా జరిగే తీరుతుంది. నువ్వు అమర్‌కి గతం చెప్పలేవు, గుర్తు కూడా చేయలేవు. అమర్‌కి నేనేది చెప్తే అదే నిజం అనుకుంటాడు. ఆ పిల్లలు నువ్వు ఈ రాథోడ్ అందరూ లగేజ్ సర్దుకొని రెడీగా ఉండండి. వరుసగా ఒక్కొక్కరిని ప్యాకప్ చెప్పేస్తాను. ఇదే జరుగుతుంది అని మనోహరి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఏంటి మిస్సమ్మ ఇది? మనం అనుకున్నది ఏదీ జరగట్లేదు. ఆ మనోహరి అనుకున్నదే జరుగుతుంది అని రాథోడ్ ఏడుస్తూ ఉంటే, దేనికైనా ఎండింగ్ ఉంటుంది రాథోడ్ అని బాగి చెప్తుంది. ఇప్పుడు నా నా టైం స్టార్ట్ అయిపోయింది చెంబా అని మనోహరి సంతోషంగా చెప్తూ ఉంటే, అలాగని బాగితో పెట్టుకోకు మనోహరి, నీ మంచి కోసమే చెప్తున్నాను. ఊరికే రెచ్చగొట్టకు అని బాగి చెంబా చెప్తూ ఉంటే, ఆ! రెచ్చిపోయి ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు అని మనోహరి అంటూ ఉంటుంది. మనమేం చేయలేమా మిస్సమ్మ, పిల్లల్ని, సార్‌ని మనం కాపాడుకోలేమా అని రాథోడ్ ఏడుస్తూ అడుగుతూ ఉంటాడు. ఖచ్చితంగా కాపాడుకోవచ్చు రాథోడ్. అంజుని కూడా వెంటనే వెనక్కి తీసుకురావాలి అని బాగి చెప్తూ ఉంటుంది. అది ఆ దేవుడికి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే రణవీర్ ఇవ్వమన్నా ఇవ్వడు కాబట్టి అని మనోహరి అంటూ ఉంటుంది. ఎందుకు సాధ్యం కాదు? అమర్ తలుచుకుంటే ఇప్పుడే సాధ్యమవుతుంది అని చెంబా చెప్తూ ఉంటే, ఖచ్చితంగా ఆయన తలుచుకుంటే ఇది సాధ్యం అవుతుంది రాథోడ్. ఏం చేసినా ఆయనే చేయాలి అని బాగి చెప్తూ ఉంటుంది. అప్పుడే అమర్ అంజుని రణవీర్‌తో పంపించడం, ఆ సంఘటనలు స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. డాడీ నేను వెళ్తున్నాను అని అమర్‌కి చెప్పిన సంఘటన, డాడీ జాగ్రత్త మిస్సమ్మ, ఐ మిస్ యూ మిస్సమ్మ అని చెప్పిన మాటలన్నీ పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మరోవైపు రణవీర్ లాయర్ అంజుని కార్‌లో తీసుకువెళ్తూ వెనక సీట్‌లో కూర్చున్న అంజు వైపు చాలా సంతోషంగా చూసుకుంటూ ఉంటాడు. అయితే